మీరు సంజన గారికి తిట్టేదో పొగడతేదో తెలియట్లేదు. మీలో ఎంతమంది కనిపించింది ఈరోజు అతి అలా చెప్పండి ఇంకా గట్టిగా అని. ఆవిడ కేవలం కంటెంట్ కోసం తన పర్సనాలిటీని తనే బ్యాట్ చేసుకుంటున్నారు జనాల్లో. ఆమెను ఒకరు కార్నర్ చేయడం, టార్గెట్ చేయడం కాదు. ఆమె హౌస్ మొత్తాన్ని టార్గెట్ చేసి కార్నర్ చేస్తారు ఆమెకు నచ్చినట్టు ఉండకపోతే. పనిష్మెంట్ కింద ఈ వీక్ అంతా టెనెంట్గా మారిపోయారు. అండ్ తనూజతో విసిరేసి బ్యాడ్జ్ తీసుకున్న తర్వాత కన్నీళ్ళు పెట్టుకొని నాన్న దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది? బ్యాడ్జ్ తీసిన దాంట్లో నాన్న కూడా ఉన్నాడు కదా, వెన్నుపోటు పొడిచిన వాడి దగ్గరికి వెళ్తే ఏం లాభం? కొన్నిసార్లు బాండ్స్ అండ్ సెంటిమెంట్స్ బడంగా మారతాయి, నేను కిందకు లాగేస్తాయి అనడం. ఫైనల్గా అన్నీ కట్ చేసి నీ ఆట నువ్వు ఆడు, నీకు అవసరమైన చోట నీ స్టాండ్ నువ్వే తీసుకో అని చెప్పారు. ఇది ఫాలో అయ్యి గేమ్ బెటర్ చేసుకుంటుందేమో చూద్దాం. రీతుతో గెలిచి చూపించు, స్ట్రాటజీ గెలవడానికి వాడు అన్నారు. ఆ బుర్రతో ఇంకేం స్ట్రాటజీ వాడుతుందో చూడాలి. పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యావు, టాస్కుల్లోనూ ఆటల్లోనూ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వద్దు. నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరు ఏం నమ్మాలో అదే నమ్ముతారు. బలాన్ని వాడుతున్నావు, మైండ్ని కూడా వాడు. మైండ్ని హార్ట్ ఆపుతున్నట్లుంది, అది చూసుకో అని సింపుల్గా నీకు నచ్చినట్టు నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పి రాముకి ఇవ్వాల్సినంత అప్రిషియేషన్ ఇచ్చారు. అండ్ తన గేమ్ గురించి, తన ఇంప్రూవ్మెంట్ గురించి. ఫైనల్గా సంజన గారు ఈ వీక్ అంతా ఓనర్ కాదు, అన్ని హక్కులు తీసేసావు, చూపించు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఫిక్స్ అయిపో అనడం. మళ్ళీ ఇంకోసారి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటుంది ఈ దెబ్బతో. కళ్యాణ్ ప్రతి టాస్క్లో కనిపించావు, జెన్యున్గా ఆడావు, జెన్యున్గా బాధపడ్డావు, జెన్యున్గా మోసపోయావు. కండబలంతో పాటు బుద్ధిబలం కూడా వాడు. ఎక్కడా చిక్కుకుపోకు. ఒక్కొక్కసారి బయటకు రావడం కష్టం, ఒక్కొక్కసారి హార్టే మన ఆటను ఆపుతుంది అని చెప్పారు. మీకేమనిపిస్తుంది? ఈ లైన్ ఎవరిని ఉద్దేశించి చెప్పారనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ భరణి గారితో నిజమైన భరణిని ప్రపంచానికి పరిచయం చేయమన్న రేలంగి మామయ్య నుండి భరణిగా మార్గం. ఫ్లోరా గారితో షాడోగా ఉండటం గురించి అండ్ భయం గెలిచి ఆ తర్వాతే ఆటలో గెలుస్తాము, ఫస్ట్ భయాన్ని గెలవమని చెప్పారు. అండ్ హరీష్ గారికి అండ్ ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్స్ రావడం వల్ల హౌస్మేట్స్ అందరినీ ఫ్లోరా గారు అండ్ హరీష్ గారిలో లెస్ డిజర్వింగ్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయమన్నప్పుడు ఎక్కువ మంది ఫ్లోరా గారిని సెలెక్ట్ చేశారు. సో ఈ 2 వీక్స్ గాను డైరెక్ట్ నామినేట్ అయ్యారు ఫ్లోరా గారు. అండ్ సుమన్ గారితో ఓటుగా ఉంటావో బాటసారిగా మారతావో చూసుకో అని చెప్పడం. సింపుల్గా నీ స్టాండ్ నువ్వు తీసుకో అని చెప్పేశారు. ఇక్కడ సంజన గారు ఆవిడ ఎమోషన్ ఆవిడ చెప్పుకుంటుంటే మధ్యలో హరీష్ గారు వచ్చి నా హరితకు ఎవరూ లేరు, ఒంటరిగా వదిలేసి వచ్చాను అనడం అస్సలు కరెక్ట్ కాదు. ఒక మదర్ మనసు బేబీని వదిలి రావడం, ఆయన వైఫ్ని వదిలి రావడం అస్సలు కంపారిజనే కాదు ఇవి రెండు. ఆయన ఏ ఉద్దేశంతో ప్రతిసారి నేను వదిలేసి వచ్చానని చెప్తారో అర్థం కాదు. ఒక బేబీకి వాళ్ళ వైఫ్కి ఎలా కంపేర్ చేస్తున్నారో తెలియదు. అండ్ టెనెంట్స్ వాళ్ళలో నుండి ఒకరిని ఓనర్గా మార్చమన్నారు. ఎవరినో సెలెక్ట్ చేసుకోమంటే హరీష్ గారిని సెలెక్ట్ చేశారు ఓనర్గా. సో హరీష్ గారు ఓనర్గా మారబోతున్నారు. అండ్ ఇమాన్యుయల్కు రావాల్సినంత అప్రిషియేషన్ వచ్చింది. తన లవ్ స్టోరీ గురించి ఎంత చెప్పాలో అంత చెప్పారు. అండ్ గోల్డ్ స్టార్ ఓన్లీ ఇమాన్యుయల్కే వచ్చింది, బికాస్ 3 వీక్స్ తన గేమ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి. సో ఇవాళ ఎపిసోడ్లో మీకు ఏం మిస్ అనిపించింది, ఇంకా ఏం కావాలి అనిపించింది, ఎవరికి అప్రిషియేషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ పెద్దగా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.